హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బూందీ ఏదైతే ఉంటుందో హల్దీరామ్స్ది బూందీ, ఇదితోని మీరు ఎన్ని రైస్ ఐటెంలో స్పెషల్ రైతా చేసుకోవచ్చు అనమాట. దీంతో సూపర్ యమ్మీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు ఇప్పుడు ఆకలిస్తున్న ఈవినింగ్ టైంలో జస్ట్ ఒక కర్డ్ తీసుకుని దాంట్లో అప్పుడు బూందీ వేసుకొని నేను తినేస్తాను. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. మా కుషాలికి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. బూందీ అనే కాదు, లైక్ ఆలు బుర్జియా వేసుకోవచ్చు, కారం పూస వేసుకోవచ్చు, ఏదైనా కర్డ్లో మిక్స్ చేసి తింటే సూపర్ యమ్మీ ఉంటుంది అనమాట. ఈ హల్దీరామ్ బూందీతో పాటు ఒక మసాలా కూడా వస్తుంది, దాన్ని మిక్స్ చేసుకుంటే కారం బూందీ అవుతుంది. మా ఇంట్లో మధ్యాహ్నం ఏదైనా కర్రీ మిగిలిపోయిందంటే దాంట్లో లోపల బూందీ కానీ కారం పూస కానీ ఇలాంటివి వేసుకుని మేము అందరూ ఈవినింగ్ స్నాక్గా తింటూ ఉంటాం. ఇలాంటివి మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అన్నది నాతో షేర్ చేయండి. దీనికి తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎనీ రైస్ ఐటెం చేసినాడు ఎప్పుడు రెగ్యులర్గా చేసే మన కుకుంబర్ టమాటో సాలెడ్ కాకుండా మనకి ఈ రైతా కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేను షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కింద పానీపూరి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట దానికన్నా చాలా చాలా హెల్తీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు సీజన్ అండి కొత్త పొటాటోస్కి. ఈ పొటాటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటాయన్నమాట. నేను సంవత్సరం అంతా పొటాటోస్ యూస్ చేయడానికి ఇష్టపడిన, కానీ ఈ మాసంలో అంటే ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో వచ్చే పొటాటోస్ వాడడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. బట్ ఇవి ఎక్కువ తింటే కొంచెం వాతం అంటారు, అంటే నడు నొప్పులు ఇవన్నీ వస్తాయి. నొప్పులు బాడీ అంటే మాత్రం ఇది ఇంకొంచెం నొప్పుల్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అందుకోసం నొప్పులు ఏం లేకపోతే మాత్రం ఇది సూపర్ యమ్మీ ఉంటాయి. మీరు దీంతో ఆలుదమ్ చేసుకోండి, లేదా టిక్కాలు చేసుకోండి, ఏదైనా కూడా సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని నేను పొటాటోస్ మధ్యాహ్నమే లంచ్ చేస్తున్నప్పుడే బాయిల్ చేసి పక్కన పెట్టేసా. ఈ పొటాటోస్లోనే వచ్చేసి బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం యాడ్ చేస్తాం. అంటే మీరు వైజాగ్ సైడ్ వాళ్ళైతే మీకు తెలుస్తుంది, అక్కడ మనకి పానీపూరిలో ఓన్లీ ఇది ఉంటుంది, లైక్ పొటాటో మిక్స్చర్ ఉంటుంది. బట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మన చాట్ ఏదైతే ఉంటుందో అదే వీళ్ళు మనకి ఇచ్చేస్తారన్నమాట. అండ్ వాటర్లోని నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ అండ్ నార్మల్ సాల్ట్ కొంచెం యాడ్ చేసాను. దాంట్లోని నేను ఎవరెస్ట్ పానీపూరి మసాలా యాడ్ చేశాను. ఇది కూడా చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇందులోని పుదీనా చట్నీ ఇవి అవి అన్నీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఇలా ఉంచేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ చూపించిన బూందీ ఉంది కదా, హల్దీరామ్స్ బూందీ, అది కొంచెం యాడ్ చేశారంటే సో యమ్మీ అయిపోతుంది అనమాట. మీకు ఎంతమందికి ఇష్టం ఆ పుల్లని వాటర్ ఈ బూందీలో కలిసి సూపర్ టేస్టీగా అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాం, మనము ఆలు స్టఫింగ్ చేసేసుకున్నాం, వాటర్ చేసేసుకున్నాం. దీంతోపాటు మనం ఇప్పుడు చేసుకుంటాం ఒక స్వీట్ కర్డ్ అనమాట. ఏం లేదండి, కొంచెం పెరుగు తీసుకుంటారు, అందులో కొద్దిగా పంచదార వేస్తారు, ఒక స్వీట్ కర్డ్ అవుతుంది. ఇవన్నీ అయిపోయాయి అనమాట. అండ్ హల్దీరామ్ వాళ్ళది ఆలు బుర్జియా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం చేసుకుంటాం దొయ్యి పూరి అనమాట. జస్ట్ ఒక 5 to 6 పానీపూరీలకి కన్నం పెట్టేసి అక్కడ పక్కన పెట్టుకోండి. మీ ఇంట్లో ఎంత తింటే అంత ప్లేట్లో బాగుంటుందని చెప్పి నేను ఒక 6 పెట్టాను. దాంట్లో మనం ఈ పక్కన పెట్టుకున్న ఆలు, ఉప్పు, కారం వేసుకొని స్టఫింగ్ సెట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో పెట్టేసుకుందాం ప్రతి పూరీలోని. దాంట్లో మనం కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట. కొంచెం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. దాని తర్వాత మనము షుగర్ కొంచెమేనండి, ఎక్కువ కాదు. ఒకవేళ మీ కర్డ్ అన్నది మంచిగా స్వీట్గా ఉంటే ఏం చేయక్కర్లేదు, కొద్దిగా పుల్లగా ఉంటే కొద్దిగా మీరు షుగర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత అందులోని ఈ కర్డ్ అన్నది యాడ్ చేసేస్తాం. తర్వాత మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఎనీథింగ్ మిక్స్ యమ్మీ ఆలు బుర్జియా అనమాట. ఇట్స్ ఫ్రమ్ హల్దీరామ్. మొన్న మేము మా చెల్లెల్ది యానివర్సరీ ఫంక్షన్ అయితే హల్దీరామ్కి వెళ్ళాము. ఆ రోజు ఏదో ఏకాదశి, ద్వాదశి ఏదో అనమాట. మా మమ్మీ ఓన్లీ వెజ్ తింటానంటే హల్దీరామ్కి వెళ్ళాము. అక్కడ నేను కొన్ని తెచ్చుకున్నాను, అందులో ఈ బూందీ ఇవన్నీ ఒక్కటనమాట. సో మన ఈ ఆలు బుర్జియా ఏదైతే ఉంటుందో దాన్ని మీద కొంచెం యాడ్ చేసేస్తాను అనమాట. ఎంత టేస్టీ ఉంటుంది తెలుసా. నాకు కర్డ్లోని ఆలు బుర్జియా వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అయిపోయింది మన దహి పూరి. అక్కడ బయట తింటున్నట్టు దీంట్లో ఇమిలి చట్నీ, టమాటా చట్నీ, ఇది అది అన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా మీరు సింపుల్గా చేసుకోండి, ఇలా కూడా సూపర్ యమ్మీ ఉంటుంది అనమాట. మన బూందీ వేసాము, అన్నీ వేసాం కదా, ఇట్స్ లైక్ సూపర్ టేస్టీ. అండ్ పిల్లలకి ఇచ్చారంటే మాత్రం మస్తు హ్యాపీగా తింటారనమాట. నార్మల్ టైంలో వీడు నార్మల్గానే తింటాడండి. నేను కొంచెం వీడియో తీస్తాను అంటే చాలు వాడు సడన్గా ఓవర్ యాక్షన్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు.
నెక్స్ట్ లెవెల్ ఓవర్ యాక్షన్ చేస్తాడనమాట. అన్నిటికన్నా పెద్ద పూరి తీసి అది ఎందుకు అందులో నోట్లో కుక్ వేసుకోవాలనుకున్నాడో మరి ఆడికే తెలియాలి, నాకైతే తెలీదు. సో చిన్న తినరా అంటే ఆ పెద్ద తిన్నాడు. బట్ ఇట్స్ సో యమీ, అంటే వరగా ఏం కారంగా ఏమి ఉండదు కదా, సో అందుకోసం. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ నార్మల్ పానీపూరి. అంటే మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, అందులో మనం ఇప్పుడు ఓన్లీ పొటాటో వేసుకుంటాం, ఆనియన్ వేసుకుంటాం అండ్ వాటర్ వేసుకుంటాం, జస్ట్ కర్డ్ అనేది స్కిప్ చేస్తాం అనమాట. అంతే. మన మిగతావి ఏమైనా మీరు పర్చేజ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను హల్దీరామ్ ప్రోడక్ట్స్వి. ఆ వెబ్సైట్లో కూడా మీరు షాపింగ్ చేయొచ్చు కావాలి అనుకుంటే, హ్యాపీగా మీ ఇంటికే వచ్చేస్తాయి. అండ్ లేదంటే అన్ని రీటైల్ షాపుల్లోని, విజేతాలోని, డీమార్ట్లోని అన్నిటి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు కావాలి అనుకుంటే తెచ్చుకోండి. ఈసారి నా స్టైల్లో చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. మేబీ నా హెల్త్ అస్సలు బాగాలేదనమాట, అందుకోసం నా గొంతు చాలా గరుకుగా అనిపిస్తుండొచ్చు. హెల్త్ అస్సలు బాగాలేదు. బట్ ఈ వీడియో అలా అయినా చేసి మీకు పోస్ట్ చేయాలని, నేను నిన్న కూడా పోస్ట్ చేయలేదు కదా, అందుకోసం చేస్తున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలిసి, అప్పటి వరకు బాయ్.